భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకొస్తాయన్నది ఉత్కంఠ నెలకొంది. భారత్ ముప్పేట దాడితో ఇప్పటికే పాకిస్తాన్ దారికొచ్చింది. కాల్పుల విరమణ కోసం అభ్యర్థించింది. దీనిపై భారత్ సానుకూలంగా స్పందించింది. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ పాకిస్తాన్ ఎదుట కీలక డిమాండ్లను పెట్టింది భారత్. అందులో మొదటి ఆక్రమిత కశ్మీర్ను బేషరతుగా భారత్కు అప్పగించడం, ఇక రెండోది పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదుల్ని అప్పగించడం. ఈ రెండు మినహా మరో అంశంపై చర్చించేది లేదని భారత్ అంటోంది. ఇక భారత్ డిమాండ్లపై పాకిస్తాన్ స్పందన ఆధారంగా యుద్ధానికి తెరదించాలా లేక కొనసాగించాలా అనేది భారత్ నిర్ణయించనుంది. శనివారం మధ్యాహ్నం భారత్ పాక్ మధ్య డీజీఎంఓల స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించింది పాకిస్తాన్. వెంటనే అమలు చేద్దామన్న పాకిస్తాన్ విన్నపం పేరుకు ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాక్ సైన్యం ఉల్లంఘనలకు పాల్పడింది. సరిహద్దు వెంబడి కవ్వింపులకు పాల్పడింది. హెవీ మిషన్ గన్లతో కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు కూడా యత్నించింది. అయితే వాటికి భారత్ ధీటుగా బదులిచ్చింది. భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకొస్తాయి అన్నది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. భారత్ ముప్పేట దాడితో ఇప్పటికే పాకిస్తాన్ దారికొచ్చిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, భారత్ పాక్ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య ఏ అంశాలు చర్చకొస్తాయి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనే నెలకొంది. కరెక్ట్. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పినందుకు కాల్పుల విరమణపై ఒక అవగాహన కొద్దామని చెప్పి పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను భారత్ అంగీకరించింది. ఆ మేరకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కావాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే హాట్ లైన్లో రెండు దేశాలకు చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుతున్నారు. ఈ సమావేశానికి ముందుగానే ప్రధాని నివాసంలో అత్యంత ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. ఒకవైపున సమాంతరంగా చర్చలు జరుగుతుండగా మరొక వైపున ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం నిన్న ఆశాంతం కూడా ఏ ప్రతిపాదనలు ఇది కేవలం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి వరకు ఉన్నటువంటి స్థాయి సమావేశం కాబట్టి ఆ స్థాయిలోనే ఆ మేరకు మాత్రమే దీని అంశంపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కాల్పుల విరమణ, అదేవిధంగా సైనిక బలగాల యొక్క విడతల వారీగా ఉపసంహరణ, అదేవిధంగా మోహరించేందుకు ఇప్పటికీ తరలిస్తున్నటువంటి సైనిక బలగాలను పాక్ ఉపసంహరించుకోవటం, ఉగ్రవాద చొరబాటుదారులను ఏమాత్రం కూడా తిరిగి ప్రోత్సహించే ప్రయత్నాలు చేయకపోవటం, అదేవిధంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించకుండా విరమించుకోవటం, ఇలాంటి ఖచ్చితమైనటువంటి ప్రతిపాదనలపై నిన్న చర్చ జరిగింది. ఇదే అంశాలకు సంబంధించి మరొకసారి సమీక్ష చేసేందుకు గాను ప్రధాని నివాసంలో ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపున చర్చలు జరుగుతున్నాయి డీజీఎంఓ స్థాయిలో, మరొక వైపున ప్రధానమంత్రి నివాసంలో అత్యంత ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ చర్చల యొక్క సారాంశము, పాకిస్తాను ఇస్తున్నటువంటి ప్రతిస్పందన, చర్చల్లో భాగంగా పాకిస్తాన్ ఏం చెబుతుంది అన్నది అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆ మేరకు డీజీఎంఓకి ప్రతిపాదించేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం. తొలిసారిగా ప్రారంభమైనటువంటి ఈ చర్చల్లో భాగంగా భారత్ చాలా నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు చేసింది. ఖచ్చితంగా ఏమాత్రం కూడా ఇలాంటి ఉపేక్షించకుండా పాకిస్తాన్ కట్టడి చేయాలి, ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వద్దన్న అంశమే భారత్పై చాలా పట్టుదలతో ఉంది. ముఖ్యంగా సైనిక బలగాలను ఉపసంహరించడం, తొలిసారిగా ఏమాత్రం కూడా కాల్పులు జరపరాదు. ఏమాత్రం కాల్పులు జరిగిన కానీ దానికి మరింత భారీ స్థాయిలో పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవడానికి అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఈ చర్చల్లో భాగంగా డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి స్పష్టం చేసే అవకాశం ఉంది. అదే అంశాలు ఇవన్నీ కూడా ఒకవైపున చర్చిస్తూనే పాక్ ఇచ్చే ప్రతిస్పందనను ఉన్నత స్థాయి సమావేశానికి పంపించడం, ఉన్నత స్థాయి సమావేశం ఏ రకంగా నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం ప్రకారం మరలా ప్రతిపాదనలు చేసేందుకు గాను ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమాంతరంగా రెండు ఒకవైపున చర్చలు జరుగుతున్నాయి, మరోవైపున ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ రకంగా పాకిస్తాన్లో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి భారత్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దీన్ని నిరంతరం అనుక్షణం కూడా పర్యవేక్షిస్తూ ఆ మేరకు ఈ చర్చలు జరిపేందుకు భారత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం
ప్రస్తుతం చర్చలు ప్రారంభమయ్యాయి. మరొకవైపున ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా నిర్దిష్టంగా పాకిస్తాన్ కట్టడి చేసేందుకు ఈ ప్రతిపాదనలపై పాక్ను ఒప్పించే విధంగా పాకిస్తాన్ అంగీకరించే విధంగా పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మరొకవైపున సైనిక పోవటాన్ని ఇప్పటికే ప్రదర్శించి పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సైనిక స్థావరాలను అదేవిధంగా వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్టు భారత్ యొక్క సైనిక పాటవాన్ని శక్తి సామర్థ్యాన్ని పాకిస్తాన్ ఇప్పటికే అవగాహన చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలను కొనసాగించేందుకే అవకాశం ఉందని చెప్పి భారత్ భావిస్తుంది. కాబట్టి ఇతరత్ర ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పాకిస్తాన్ ఏ రకంగా తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటుంది, వీటన్నిటిని చూసిన తర్వాత తదనంతరం చర్చలు కూడా జరిపేందుకు భారత్ అంగీకరించేందుకు అవకాశం ఉంది. మరొక వైపున ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఇది ముగించలేదు, ఇది ముగియలేదు అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వైమానిక దళం దీనిపై స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అన్నది ముగియలేదు, ఇది కొనసాగుతుంది. పాకిస్తాన్ ఏమాత్రం ఒక అడుగు ముందుకు వేసినా కానీ భీకర స్థాయిలో వైమానిక దాడులు కానీ ఇతరత్ర నావికా దళం కానీ సైన్యం కానీ ముగ్గురు సంయుక్తంగా పాకిస్తాన్పై దాడులు చేసి ఆ మేరకు మరింత భారీ మూల్యం చెల్లించేందుకు అవకాశం ఉందన్న ఒక అభిప్రాయాన్ని, ఒక హెచ్చరికని కూడా భారత ప్రభుత్వం జారీ చేసినట్టుగా ఉంది. ఈ సమావేశాల ద్వారా ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ సమావేశంలో కొంతమేరకు చర్చలు ముందుకు సాగేందుకే అవకాశం ఉన్నట్టుగా భారత్ భావిస్తుంది. చూడాలి ఏ చర్చల యొక్క సారాంశం ఏ రకంగా ఉంటుంది, పాక్ ఏ రకంగా స్పందిస్తుంది అన్న అంశాన్ని చూసిన తర్వాత భారత్ తన నిర్ణయాన్ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చర్చల సారాంశాన్ని కూడా దేశ ప్రజలకు ప్రపంచానికి కూడా తెలియజేసేందుకు అవకాశం ఉంది. దీన్ని అధికారికంగా కూడా ప్రకటించేందుకు సాయంత్రంలోగా ఎప్పుడో కూడా మీడియా సమావేశం కూడా పెట్టేందుకు అవకాశం ఉంది. ప్రసాద్, పూర్తిగా పాకిస్తాన్ మీదే ఒత్తిడి ఉంది అని అనుకోవాలా? భారత్ ఏవైతే డిమాండ్లు పెట్టిందో దానికి అనుగుణంగా పాకిస్తాన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఒత్తిడి అంతా పాకిస్తాన్ మీదే ఉందనుకోవాలా ఈ చర్చల్లో? అలానే ఏం కాదు. పాకిస్తాన్ చేసినటువంటి దుండూరి చర్య పెహల్గాం దాడి, ఆ ఉగ్రదాడిని అనుసరించే ఆ మేరకు భారత్ తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడి మెరుపుదాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా కూడా పాక్ ప్రారంభించింది. కాబట్టి పాక్ పైనే సహజంగా ఒత్తిడి ఉండేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా సరైన రీతిలో ధర్మబద్ధంగా ప్రతిపాదన చేసేందుకు కూడా భారత్ను అంగీకరింపజేసేందుకు సమ్మతింపజేసేందుకు కొంతమేరకు అమెరికా కొంత ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అదేవిధంగా భారత్ ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క అభిమతం ఏ రకంగా ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేవలం కాల్పుల విరమణపై అవగాహనకు ఏ రకంగా రెండు దేశాలు ప్రయత్నం చేయాలన్న అంశంపైన చర్చించినప్పటికీ కూడా తదనంతర దశల్లో వచ్చే చర్చలు ఒకవేళ ముందుకు సాగినట్లయితే ఈ శాంతి చర్చలు ఆ మేరకు ఖచ్చితంగా కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రతిపాదనలోనే ఈ సింధు జలాల ఒప్పందం విరమించుకోవటం కానీ ఇది వీటన్నిటిపై కూడా కొంత మేరకు సడలించేందుకు అవకాశం ఉంది. భారత్ వీసాల రద్దు కానీ ఇతరత్ర ట్రేడ్ని అంటే వ్యాపార లావాదేవీలు పునరుద్ధరించుకోవడం కానీ బోర్డర్ ద్వారాలు తెరుచుకోవడం కానీ ఇవన్నీ కూడా తదనంతరం చర్చల్లో భాగంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాల్పుల విరమణను అమలు చేయాలి. ఆ కాల్పుల విరమణ అవగాహన మేరకు పాకిస్తాన్ చిత్తశుద్ధితో కూడా ప్రదర్శించుకోవాలి. ఆ మేరకు తను నిరూపించుకోవాలి తన యొక్క నిజాయితీని. ఆ మేరకే భారత్ తిరిగి ప్రతిస్పందించేందుకు అవకాశం ఉంది. అయితే పాక్ ఏమాత్రం కూడా తోకజాడించినా కానీ దానికి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే రక్షణ బలగాలకు అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఏమాత్రం కూడా అధికారికంగా ఇది ముగిసిందని చెప్పేందుకు కూడా భారత్ ఇష్టపడలేదు. కాబట్టి భారత్ ఒకవైపున మెడ మీద కత్తి పెట్టి హెచ్చరిస్తూనే పాక్ను చర్చలకు రావాలని చర్చలు జరిపేందుకు అంగీకరించింది. చర్చలలో మాత్రం ఏమాత్రం కూడా తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకోకపోతే భారత్ తిరిగి దాడులు చేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు పాకిస్తాన్ను మరింత కట్టడి చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కూడా భారత్కే పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఏ ఒక్క దేశం కూడా పాక్కు ఏమాత్రం కూడా సంఘీభావం తెలియచేయటం కానీ అది కూడా మద్దతు ఇవ్వడం కానీ ఏం చేయలేదు. అంతా జరిగిపోయిన తర్వాత చైనా మాత్రం ఒకసారి మేము పాక్ సార్వభౌమత్వాన్ని అండగా ఉంటాము, సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్పింది. సార్వభౌమాధికారాన్ని భారత్ సవాల్ చేయలేదు. భారత్ ఏమాత్రం కూడా పాకిస్తాన్ను ఆక్రమించుకోవాలని కానీ భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు. కేవలం తీవ్రవాద దాడులను అడ్డుకునేందుకు, తీవ్రవాద దాడులను ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నందుకు మాత్రమే, అది కూడా తీవ్రవాద సంస్థలు ఏదైతే ప్రధాన కార్యాలయం వాటిని పై దాడి చేసి అమెరికా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి భారత్ యొక్క వాదన చాలా స్పష్టంగా ఉంది.
పాకిస్తాను ఏకాకి అయిపోయింది అంతర్జాతీయంగా. కాబట్టి పాకిస్తానే దానికి సంబంధించి తానంతట తానే కొని తెచ్చుకున్నటువంటి ఈ సమస్య పరిష్కరించుకునే బాధ్యత కూడా పాకిస్తానే ఉంది. ఆ మేరకు పాకిస్తానే చర్చలకు ప్రతిపాదించింది కాబట్టి పాకిస్తాన్ దీనికి అందరికీ కూడా అన్ని ప్రతిపాదనలకు కూడా భారత్ చేసే ప్రతిపాదనలకు అంగీకరించాలి. ఆ మేరకు అంగీకరిస్తేనే శాంతి నెలకొనేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే భారత సైనిక బలాన్ని చూసింది. పాకిస్తాను ఏ రకంగా ఎంత డోలగా ఉందో అన్న అంశాన్ని కూడా పాకిస్తాన్కి అర్థమైపోయింది. కాబట్టి పాకిస్తాను ఖచ్చితంగా ఈ శాంతి చర్చలు కొనసాగించేందుకు అవకాశం ఉందన్నది భారత ప్రభుత్వం యొక్క అంచనా. ఆ అంచనా మేరకు పాకిస్తాన్ కనుక ముందుకొచ్చి చర్చలను నిజాయితీగా అమలు చేసే అవకాశం లేకపోతే మాత్రం తదనంతర పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయన్న అంశాన్ని కూడా హెచ్చరిస్తూనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతుంది. ఈ చర్చల క్రమం ఏ రకంగా ముందుకు సాగుతుంది, చర్చల్లో పాకిస్తాన్ ఏ రకంగా ప్రతిపాదనలకు అంగీకరిస్తున్న అంశంపైనే తిరిగి తదనంతరం చర్చలు జరిగేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నది మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ చర్చల సారాంశాన్ని కూడా భారత ప్రభుత్వం కొద్ది నిమిషాల తర్వాతనో లేకపోతే సాయంత్రంలోగా దీని మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించి ఆ మేరకు ప్రజలకు కూడా తెలియజేసే అవకాశం ఉంది. చూడాలి ఏ రకంగా పాకిస్తాన్ ఈ ప్రతిపాదనలకు అంగీకరించి ఈ చర్చల క్రమాన్ని ముందుకు సాగేందుకు ఎంత ప్రయత్నం చేస్తుంది, తన చిత్తశుద్ధి ఏంటన్నది మనం చూస్తే గానీ మనం అర్థం కాదు. కొద్ది గంటల్లోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.